వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు ఇది ఏ టెంపుల్ అని అంటే పళని, మీకు తెలిసే ఉంటుంది, పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అయితే ఈ టెంపుల్ యొక్క స్టోరీ అండ్ ఇక్కడ వెలిసిన దానికి రీజన్ అవన్నీ మనం తెలుసుకోవడానికి ముందు ప్రీవియస్గా నేను సేమ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వీడియోనే చేశాను, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అనేసి. సో ఆ వీడియో మీరు చూడలేదనంటే ప్లీజ్ గో అండ్ వాచ్ నౌ. అండ్ మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా నేను ఇచ్చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. అయితే మీలో ఎంతమంది ఆల్రెడీ పళని టెంపుల్ని విజిట్ చేశారు, అక్కడ మీకు ఏం బ్యూటిఫుల్గా అనిపించింది అనేది అయితే వీలైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ టెంపుల్ దగ్గర నేనేం ఎక్స్ప్లోర్ చేశాను అవనేవి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు ఈ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫో అయితే దొరికేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే, ఓకేనా? ఇదంతా చేసిన తర్వాత, చూసేసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఏం ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది, మనం టెంపుల్ గురించి మాట్లాడేసుకుందాం. పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేసి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. బట్ నేను సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళాను కదా, అప్పుడు ఆ ట్రిప్లో భాగంగానే నేను ఈ టెంపుల్కి కూడా విజిట్ చేశాను అనమాట. సో ఆ టెంపుల్లో మేము ఏమేమి చేసామనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాము. మేమైతే ఇక్కడ ట్రైన్లో వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉండే ట్రైన్ పేరు అయితే వించ్ ట్రైన్ అనమాట. మనం ఈ వించ్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత రోప్ వే ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. మనకి 3 వేస్ ఉంటాయి ఈ టెంపుల్ పైకి వెళ్ళాలి అని అంటే. ఈ టెంపుల్ చాలా పైన, కొండపైన ఉంటుంది, చాలా హైట్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేయాలి అని అంటే రోప్ వే చాలా బెస్ట్. కాకపోతే మేము ఆ రోజు వచ్చామన్నమాట, రావడం ట్రైన్లోనే, వెళ్ళడం కూడా ట్రైన్లోనే జరిగింది. రోప్ వే మేము ట్రై చేయలేదు. అండ్ రెండిటికి కూడా చాలా పెద్ద లైన్సే ఉంటాయి, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అది దొరికింది అని అంటే 5 minutesలో మనం చేరుకుంటాం. కాకపోతే ఇంకా మనం వెయిటింగ్ టైం అయితే చాలా ఉంటుంది. మేము ట్రైన్ కోసమే దాదాపు 2 hours వెయిట్ చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా టైం చాలా అయిపోతుంది కదా, అందుకని మేము అది వేస్ట్ చేయకుండా ఉండటం కోసం ఇంకా వించ్ ట్రైన్ ద్వారా వెళ్ళామన్నమాట పైకి. ఇక్కడ ఉండే కార్తికేయ స్వామిని ఇక్కడ వాళ్ళు, తమిళ వాళ్ళు ఎలా పిలుస్తారంటే పళని మురుగా అనేసి పిలుస్తారంట. ఇంకో విషయం ఏంటంటే మాకు ఆ రోజు కెమెరా కూడా అలో లేకుండే, మేము తీసుకెళ్ళలేదు పైకి. ఓన్లీ అక్కడ ఫొటోస్ అనేసి చెప్పేస్తే మేము కిందనే పెట్టేసి వెళ్ళాము. బట్ మరీ అంత ఇంపార్టెంట్ కాదని అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది. ఎందుకంటే కొంతమంది ఫోన్లు పైన వరకు తెచ్చుకున్నారు. బట్ ఏమో మనం మేనేజ్ చేసుకుంటే తీసుకెళ్ళొచ్చు. బట్ మేము బల్క్లో పెట్టాం కాబట్టి నేను కిందనే పెట్టేసి వెళ్ళామన్నమాట. అయితే మనం ఇప్పుడు టెంపుల్ స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, శివపార్వతులు ఇద్దరు కూడా విజ్ఞానాధిపతి చెయ్యాలి అనేసి అన్నదమ్ములు ఇద్దరికి పోటీ పెట్టాలనేసి అనుకుంటారనమాట. అయితే శివపార్వతులు ఏమంటారంటే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో స్నానాలు ఆచరించి అక్కడ ఉండే దేవాలయాన్ని దర్శించుకొని రావాలి అనేసి అంటారు. ఇది ఎవరు కంప్లీట్ చేస్తారో ముందుగా వాళ్ళకే విజ్ఞానాధిపతి చేస్తామనేసి వాళ్ళు చెప్తారనమాట. విఘ్నేశ్వరుడైతే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే చాలు, ఇంకా 3 times తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ఇంకా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది అనేసి ఆలోచించి ఆయన వాళ్ళ పేరెంట్స్ చుట్టూ రౌండ్స్ వేస్తారనమాట. బట్ కార్తికేయుడు మాత్రం ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి స్నానాలు ఆచరించి అక్కడున్న గుళ్ళో దేవుణ్ణి దర్శించుకొని రావడానికి ఆయనకి లేట్ అవుతుంది. అలా అయ్యేటప్పటికి అసలు ఇలా ఎలా జరుగుతుంది అనేసి చాలా ఆశ్చర్యపోతుంటాడనమాట. ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే అక్కడ వినాయకుడు మళ్ళీ తిరిగి వస్తున్నట్టు కనిపిస్తాడు. అది చూసి చాలా షాక్ అవుతాడనమాట. అంతా కంప్లీట్ అయ్యాక తర్వాత నిజం తెలుస్తుందన్నమాట. అప్పుడు దానికి కార్తికేయుడు అలిగి ఈ కొండపైనే కూర్చొని ఉన్నాడంట. అలా ఆ కొండపైకి శివపార్వతులు ఇద్దరూ వచ్చి ఇంకా బుజ్జగిస్తూ, నువ్వు సకల జ్ఞానానికి నువ్వే అధిపతివై ఉంటావు, నిన్ను కొలిచిన వారికి విద్య కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది అనేసి చెప్తారంట. దానితోని ఇంకా ఓకే అని కూల్ అయిన తర్వాత
అలా ఇంకా కార్తికేయ స్వామి సకల జ్ఞానానికి అధిపతి అయి ఉంటారు. ఇక్కడైతే ఈ గుడిలో అప్పుడు చాలా చిన్నప్పుడు ఉంటుంది కదా, చాలా చిన్నప్పుడు ఉన్న టైంలో ఈ గుడికి వచ్చారు కాబట్టి ఆ స్టేజ్లో ఎలా ఉన్నారో అలాగే ఈ గుడిలో దేవుడు మనకి దర్శనమిస్తాడనమాట. చిన్నప్పుడు కార్తికేయ స్వామి ఎలా ఉన్నారు అనేది అయితే ఈ పళని టెంపుల్లో అయితే మనం చూడొచ్చు అనమాట. ఇంకా అలా విఘ్నాలన్నిటికీ అధిపతి అయినారు వినాయకుడు, అండ్ విద్యా జ్ఞానానికి అధిపతి అయిన వాళ్ళు కార్తికేయుడు. సో కంప్లీట్గా చెప్పాలి అని అంటే పళని మురుగన్ టెంపుల్ యొక్క చరిత్ర ఇది అనమాట. సో మీకు ఈ చరిత్ర అంతా విన్న తర్వాత ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.